టూరిజం అండ్ ఎంటర్టైన్మెంట్ ఈక్వల్ ఇంపార్టెంట్. దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు షాకింగ్లా ఉంటుంది, నాకు షాకే. అమరావతి అని యాక్చువల్గా ఫస్ట్ టర్మ్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అప్పుడు అనేవాళ్ళు, ఏమో లేక కళ్ళకంటున్నారని నాలాంటి వాళ్ళు ఊరికే లోపల అనుకునేవాళ్ళం, బయటకు ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళం. కానీ మొన్న క్యాబినెట్ డెసిషన్ లైక్ ఏ షాక్. అది అఫీషియల్ అనౌన్స్మెంట్, గెజెట్ ఇష్యూ చేస్తారు. ఎట్లా అంటే సేమ్ పీపీపీ మోడల్లో 139 మీటర్స్ హైట్ ఉన్న వీలు అనేది చాలా రేర్. ఇంకోటి ఏంటంటే టోటల్లీ ఎయిర్ కండిషన్ క్యాప్సూల్స్. అది ఇంతవరకు మనకి అట్లాంటి అనుభవం లేదు. జనరల్గా మీరు ఒక క్యాబిన్లో ఎక్కితే అది న్యాచురల్ అట్మాస్ఫియర్లో ఎక్స్పోజ్డ్ ఉంటారు. కానీ టోటల్లీ ఎయిర్ కండిషన్ క్యాప్సూల్స్తో 139 మీటర్ హైట్తో విత్ ఇన్ 1 year ఇస్ ద టార్గెట్. పోనీ చాలా అతిగా ఊహించుకుంటున్నారు అనుకోండి, 1.5 year. అది ఫెయిల్ అయ్యారు అనుకోండి, 2 years. సో 2 yearsలో మీకు ఒక జైంట్ వీల్ స్టైలు లైక్ లండన్ ఐ లాగా అమరావతి అనేది వస్తే మీరు ఊహించుకోండి ఎట్లా అది. అంటే టోటల్ ఇండియాలో ఉన్న మొత్తం విజిటర్సు, బయట నుంచి వచ్చేవాళ్ళు కూడా మొత్తం అమరావతిని సందర్శించాలంటే ఈ ఒక్క వీల్లో ఎక్కితే కనుక మీకు మొత్తం, ఎందుకంటే అరౌండ్ ½ an hour ఎంతో అని చెప్తున్నారు ఒక టర్న్ అవటానికి. సో మొత్తం మీరు చూడగలుగుతారు. నెక్స్ట్ నీరుకొండ రిజర్వాయర్. నేను చెప్పాను అప్పుడు ఇదివరకు అప్డేట్లో, నీరుకొండ రిజర్వాయర్ అనేది ఒక టూరిజం స్పాట్ లాగా ప్లస్ వాటర్ సెక్యూరిటీ అన్ని విధాలుగా. దీంట్లో హైలైట్ ఏంటంటే ఎన్టీఆర్ గారి స్టాచ్యూని ఎట్ హైయెస్ట్ లెవెల్. సో మీరు అక్కడ పైకి స్టాచ్యూ దగ్గర నుంచుంటే టోటల్ రాజధాని మొత్తం మీకు కనిపిస్తుంది. అంటే అక్కడ నుంచుని ఒక ప్రౌడ్ ఫీలింగ్, లైక్ స్టాండింగ్ నెక్స్ట్ ఎన్టీఆర్ గారితో పాటు నుంచుని ఇది కళల రాజధాని, ప్రజా రాజధాని అనేది అక్కడి నుంచి చూసి మనం గర్వంగా ఫీల్ అయ్యేటట్టుగా ఈ నీరుకొండ రిజర్వాయర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ మధ్య మీరు అనౌన్స్మెంట్ ఇనే ఉంటారు, 27 kilometer రివర్ ఫ్రంట్. అది ముందలే ఉంది. బ్లూ అండ్ గ్రీన్ క్యాపిటల్ అనేది ముందల నుంచి డిసైడెడ్. కానీ మిగతా అన్ని కడుతున్నారు, మిగతా అన్ని స్టెబిలైజ్ అయిపోతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు యాంబిషియస్గా చేసే ప్రోగ్రాంలన్నీ ఇప్పుడు నెమ్మదిగా మళ్ళీ బిగిన్ చేశారు. సో 27 kilometer రివర్ ఫ్రంట్లో కనీసం 9 ఐలాండ్స్, 9 ఐలాండ్స్ వాళ్ళు కవర్ చేయబోతున్నారు. సో వేరియస్ స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, లీజర్, హోటల్స్, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్ అన్నమాట. సో ఇది ట్రూ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్లూ అండ్ గ్రీన్ క్యాపిటల్ అనేది. జనరల్గా ఏంటంటే గ్రీన్ కవరేజీ 30%, 40% ఉంటుంది. ఇక్కడ అట్లా కాదు. అమరావతిలో ద గ్రీన్ అండ్ బ్లూ కాన్సెప్ట్లో 80% ఈజ్ ఆల్ కవరేజీ, ఓన్లీ 20% ఈజ్ బిల్డింగ్ ఏరియా. దట్స్ చాలా వెరీ యూనిక్ అనమాట అది. నెక్స్ట్ హోటల్స్. ఇప్పుడు టూరిజంలో ఏంటి మేజర్ పార్ట్, మీరు ఈ హోటల్స్లో అనేది మీరు ఏం చేయలేరు. దసపళ్ళ అందరికీ పరిచయం ఉంది హైదరాబాదు, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ బీన్ అయిపోయింది. జస్ట్ నెక్స్ట్ మన ఎమ్మెల్యే క్వార్టర్ దగ్గర సిఆర్డీ ఆఫీస్ దగ్గరే వస్తుంది. ఇది అంతే. మీకు హిల్టన్ డబుల్ ట్రీ హోటల్ అండర్ కన్స్ట్రక్షను. నోవోటెల్ ఆల్రెడీ ఇవన్నీ కొన్ని మెనీ ప్లేస్లు. ఇదైతే కనుక ఈవెన్ సీఎం గారే ఉన్నారు అప్పుడు ఆ ఫౌండేషన్లో. మంజీరా హోటల్ చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అండ్ రైట్ నౌ ఇక్కడ మీరు చూడండి సిఆర్డీ ఆఫీసు, అది ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ దాని మధ్యలో. అంటే మేబీ ప్రతి వాళ్ళు సిఆర్డీకి ఎవరైతే వస్తారో జస్ట్ హోటల్లోకి వెళ్తారు, జస్ట్ నడుచుకుంటా సిఆర్డీ ఆఫీస్కి వెళ్తారు. లేకపోతే క్వాంటమ్ వ్యాలీకి వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలన్నా వెరీ నియర్ బై అది. కేవలం నేను చూపించిన దసపళ్ళ, మంజీరా, నోవాటెల్ మాత్రమే కాకుండా ఈక్వల్ అంటే అట్లాంటి 5 star, 4 star, 3 star కనీసం ఒక 15 నుంచి 20 హోటల్ రాబోతున్నాయి. దాని లిస్ట్ మీరు కావాలంటే మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. నేను ప్రతి నేమ్ చదవకుండా మీరే చూసుకోవచ్చు అది.